దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సర శుభములు దీవెనలు కూడి వచ్చినటువంటి మీకందరికీ కూడాను సమృద్ధిగా కలుగునుగాక. ఈ సమయంలో వాక్య ధ్యానం కొరకు మనము చదువుకున్నటువంటి లేఖన భాగము 92వ కీర్తన మొత్తం చదువుకున్నాం. 92వ కీర్తన అయితే మనకు ఈ సమయంలో ధ్యానం కొరకు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి వచనము 10వ వచనం. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. గురుపోతు కొమ్ము వలె అనగా గురుపోతు ఖడ్గమృగం. కొమ్ము అనేటువంటిది బైబిల్ గ్రంథంలో ఘనతకు, ఆధిక్యతకు, బలానికి సూచనగా అనేక మార్లు రాయబడింది కొమ్ము. ఇక్కడ భక్తుడు విశ్వాసి ఏమంటున్నాడంటే, నీవు నా కొమ్మును పైకెత్తావు గురుపోతు కొమ్ము వలె. గురుపోతు ఏ మృగానికి భయపడదు. గురుపోతు మీదకి అనగా ఖడ్గమృగం పైకి ఏ మృగము కూడాను వెళ్ళడానికి సాహసం చేయదు, అనివార్య పరిస్థితులు అయితే తప్ప. ఎందుకంటే దానికి ఉన్నటువంటి బలం అటువంటిది, దాని కొమ్ము అంత బలమైనటువంటిది. ఒకటే ఉంటుంది దానికి, ఆ కొమ్ములో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది. అది చాలా ఖరీదు కూడాను. చాలామంది ఖడ్గమృగాలను వేటాడి కొమ్మును కోసుకొని పోతారు. చాలా ఖరీదైనటువంటిది అది. దాని శక్తి అంత గొప్పది. గురుపోతు వలె నీవు నా కొమ్మును పైకెత్తావు, అంత గొప్ప శక్తిని నాకు అనుగ్రహించావు, బలాన్ని ఇచ్చావు, ఆధిక్యతనిచ్చావు. ఇవన్నీ కూడా కొమ్ముకు సాదృశ్యం. ఈ లోకంలో మనము ఒక శోధనను జయించాలన్నా, ఒక కష్టాన్ని ఎదుర్కొని నిలబడి జయించాలన్నా, ఒక శ్రమలో నుండి క్షేమంగా బయటికి వెళ్ళాలన్నా బలం కావాలి, శక్తి కావాలి, ధైర్యం కావాలి. ఇవన్నీ కూడా మనము సంపాదించుకునేటువంటివి కావు, కానీ దేవుడే ఇవ్వాలి. దేవుడే ఇవ్వాలి. చాలాసార్లు మనము సాక్ష్యాలు వింటూ ఉంటాం. ఆ సమయంలో ఆ ధైర్యం ఎట్లొచ్చిందో నాకు తెలియదు అంటారు. ఆ సమయంలో ఆ బలము ఎట్లొచ్చిందో నాకు తెలియదు అంటారు. ఎట్లా వచ్చింది? దేవుడు ఇస్తాడు. దేవుడు ఇస్తాడు. ఎప్పటికప్పుడు దేవుడు బలపరిస్తేనే మనం ఈ లోకంలో నుండి జయకరమైనటువంటి జీవితం కలిగి ముందుకు వెళ్ళగలం. మన ఎదురుగా ఇప్పుడు ఈ నూతన సంవత్సరం ఉన్నది. అనేకమైనటువంటి కొత్త సవాళ్ళు, కొత్త సమస్యలు మన ఎదురుగా ఉన్నాయి. వాటన్నిటినీ ఎదుర్కొని జయించడానికి మనకు బలము కావాలి, శక్తి కావాలి, ధైర్యము కావాలి. ఇక్కడ ఉన్నటువంటి భక్తుడు అంటూ ఉన్నాడు, అట్టి బలాన్ని, అట్టి ధైర్యాన్ని నాకు నీవు అనుగ్రహించావు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తావు. ఇంక నాకేం భయం? నీవే నా కొమ్మును పైకెత్తావు. ప్రభువు గాని మనలను ఎత్తితే ఎవ్వరూ దించలేరు. ప్రభువు గాని మనలను బలపరిస్తే ఏ శ్రమ మనలను, ఏ శోధన మనలను ఓడించలేదు. మనకు మనం బలపరుచుకుంటే కష్టం, ఓడిపోతాం. ప్రభువు బలపరిస్తే, ప్రభువు మన కొమ్మును ఎత్తితే జీవితంలో జయాన్ని పొందుకొనగలము, శోధనను, శ్రమను జయించగలము. ఇక్కడ అంటున్నాడు ఆయన, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ఎట్లా ఎత్తాడు దేవుడు? నా కొమ్ము ఎట్లా ఎత్తాడు? ఖడ్గమృగానికి పెట్టినట్టుగా నాకేమైనా కొమ్ము పెట్టాడా, లేదా 2 కొమ్ములు పెట్టాడా? కాదు. ఒక ఉపమానం చెప్తా ఉన్నాడు, ఒక సాదృశ్యం చెప్తా ఉన్నాడు. ఖడ్గమృగముకున్నటువంటి శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడంటే చెప్తున్నాడు, క్రొత్త తైలముతో నేను అంటబడితిని. ఇది ఆయన ఇచ్చేటువంటి సమాధానం. దేవుడు నాకు ఏం చేశాడు అంటే, ఒక నూతనమైనటువంటి తైలం చేత నేను అంటబడ్డాను. దేవుడు నన్ను అభిషేకించాడు. అంటబడడం అంటే అభిషేకము, అనాయింట్మెంట్. దేవుడు కానీ అభిషేకించకుండా ఉంటే
తట్టుకోవడం కష్టం. ఈ క్రొత్త సంవత్సరంలో దేవుని యొక్క అభిషేకం మనకు లేకుండా ఉంటే మనకు కష్టం. ఈ అభిషేకము అనేటువంటిది తైలముతోటి చేసేవారు పాత నిబంధన కాలంలో. నూనె, క్రొత్త నూనె అనేటువంటి మాట ఇక్కడ. నూనెను కానీ నేను పరిశీలిస్తే ఆయిల్, తైలము, నూనె పేరు ఏదైనప్పటికీ కూడాను బైబిల్ గ్రంథంలో ఆయిల్కు ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంత ఇంత కాదు. ఆత్మీయమైన విషయాలు అయితేనేమి, భౌతికమైనటువంటి విషయాలు అయితేనేమి ఆయిల్ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యంగా బైబిల్లో మనకు కనబడుతుంది. నూనె ఇప్పుడు కానీ మనం చూసుకుంటే ప్రపంచంలో నూనె గలవాడు ధనవంతుడు. ఆయిల్ ఉంటే వాడు ధనవంతుడు. ఆ దేశం ధనవంతమైన దేశం. ఆయిల్ కలిగినటువంటి దేశాలు ప్రపంచంలో ధనవంతమైనటువంటి దేశాలుగా ఉన్నాయి. మనిషి యొక్క అనుదిన జీవితంలో ఆయిల్ యొక్క అది ఏ ఆయిల్ అయినా కానివ్వండి, ఆయిల్ అనేటువంటి మాటను చూస్తే అది తినే ఆయిల్ కానివ్వండి, మనం వాడుకునేటువంటి ఆయిల్ కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించేటువంటి ఆయిల్ కానివ్వండి, ఆయిల్ అనేటువంటిది మన జీవితంలో ఒక భాగం. ఆయిల్ లేకుండా మనము బ్రతకలేం. ఒక మాటలో చెప్పాలంటే, ఇప్పుడు బయటికి రావాలంటే స్నానం చేస్తాం. స్నానంలో చేసేటప్పుడు ఏంది మనం ఉపయోగించేది? సోప్ అంటే ఏంటిది? ఆయిల్. స్నానం చేస్తాం, షాంపూలు వేసుకుంటాం, ఏంటిది? ఆయిల్. అద్దం ముందు నిలబడతాం, మొహానికి సౌందర్యం. బైబిల్లో ఉందా మాట? బైబిల్లో లేనటువంటి మాటలు కాదు. 104:15 కీర్తనల గ్రంథం 104:15 అంటాడు, నరుల ముఖమునకు మెరుగునిచ్చు తైలము అనేటువంటి మాట మనం చూస్తాం. నరుల ముఖానికి మెరుగునిచ్చేటువంటిది తైలం, ఆయిల్. మనం వాడేటువంటి అన్ని కాస్మెటిక్స్లో కూడాను ఆయిల్ ఉంటుంది. ఆయిల్ లేనటువంటి కాస్మెటిక్స్ అసలు కాస్మెటిక్సే కాదు, ఆయిల్. ప్రతి విషయంలో కూడాను మనము ఆయిల్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఆయిల్ లేకపోతే తిండే లేదు. తిండి చేసుకోవాలంటే ఆయిల్ తప్పనిసరిగా ఉండాలి. చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఆయిల్ మన జీవితంలో. అసలు ఆయిల్ కోసం యుద్ధాలు జరుగుతున్నాయి కదా. నూనె కోసం యుద్ధాలు, దేశాల మీద దేశాలు, రాజ్యాల మీద రాజ్యాలు బయలుదేరి యుద్ధాలు చేసుకుంటున్నాయి. కారణం ఆయిల్. ఆయిల్ అంటే ధనం, ఆయిల్ అంటే ఆరోగ్యం, స్వస్థత. మనము దొంగల చేత కొట్టబడినటువంటి ఒక వ్యక్తిని చూస్తాం. యెరూషలేము నుండి యెరికోకు పోతూ ఉన్నటువంటి ఒక వ్యక్తిని దొంగలు పట్టుకొని కొడతారు. ఆ కొట్టబడినటువంటి వ్యక్తికి గాయాల పాలై పడిపోయి ఉంటాడు. అప్పుడు చాలామంది చూసి వెళ్ళిపోతారు, కానీ ఒక సమరయుడు మాత్రం చూసి ఆ వ్యక్తిని చేరదీసి లేపి ఏం చేస్తాడు? తన గాయాలకు నూనె రాచి అనేటువంటి మాట మనం చూస్తాం. ఆ గాయాలకు నూనె రాశాడు. ఎందుకు? నూనెతో ఏమవసరం? గాయాలకు నూనె. బామ్ అనేటువంటి మాట ఉంది, జండు బామ్ అని ఉంది. బామ్ అంటే ఏంది? ఆయిల్. బామ్ అంటే మందు. గిలాదులో గుగ్గిలము లేదా? ప్రవక్త పరిశుద్ధాత్మ పూర్ణుడై మాట్లాడుతూ ఉన్నాడు, గిలాదులో నా జనులకు అనారోగ్యం పాలై ఉన్నారు ఆత్మీయంగా. ఏమన్నా గుగ్గిలం అంటే ఏంది? మందు, ఆయిల్. ప్రకటన గ్రంథంలో 3:18 అంటాడు, నీ కళ్ళకు కాటుక నా యొద్ద కొనుక్కో అంటాడు. నువ్వు గుడ్డివాడవు, నువ్వు దిగంబరివి, నీ కళ్ళు కనబట్టలేదు, కాబట్టి నీ కళ్ళు కనపడినట్లుగా నీ కళ్ళకు కాటుక నా యొద్ద ఉంది కొనుక్కో. ఏంటిది కాటుక? ఆయిల్. కాబట్టి తైలము ఆరోగ్యము, తైలము స్వస్థత, తైలము ధనము. ఎలీషా దగ్గర ప్రవక్తల యొక్క ఒక భార్య, నాకు అప్పుల పాలై ఉన్నాను, నా దగ్గర ఏమీ లేదు అని చెప్పి అడిగినప్పుడు ఎలీషా అడుగుతాడు, నీ దగ్గర ఏమన్నా ఉందా ఇంట్లో? అంటే ఏముంది, మట్టి కుండ తప్ప ఏమి లేదు, 2 కుండలు ఉన్నాయి, తీసుకురా.
ప్రార్థన చేస్తే ఆ కుండలు నిండుగా నూనె, కుండలు నిండుగా నూనె. ఎన్ని కుండలు ఉంటే అన్ని కుండలు తీసుకోవచ్చు, అన్ని కుండలు నిండుగా. ఈ కుండల్లో నూనె అమ్మి పోయి నీ అప్పు తెచ్చుకో. ఆయిల్ అంటే ధనము, ఆయిల్ అంటే సౌందర్యము, ఆయిల్ అంటే ఆనందము. ఆనంద తైలముతో నీవు నన్ను అభిషేకించుతో అనేటువంటి మాట చూస్తాం. ఆనంద తైలము, తైలము శక్తి. ఇప్పుడు యాంత్రిక శక్తి ఉంది. యంత్రము తిరగాలంటే ఏం చేయాలా? ఆయిల్ పోయాలి. మనకి ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా నడుస్తుంది? ఆయిల్ తోటి నడుస్తుంది. ఆయిల్ లేకపోతే ట్రాన్స్పోర్ట్ లేదు. ఆయిల్ పెరిగిందంటే రేట్లు అన్నీ పెరిగిపోతాయి. మనము కొనేది, తినేది, ధరించేది ప్రతిదీ కూడా పెరిగిపోతాయి. కారణం ఆయిల్ పెరిగింది అంటారు. అంటే ఎంతగా మానవుని జీవితంలో యొక్క నూనెతోటి జీవితం పెనసుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయిల్ అంటే శక్తి, ఆయిల్ అంటే లైట్. ఆయిల్ లేకపోతే లైట్ లేదు, తెలుసు కదా మనకు. లైట్ ఎట్లా వెలుగుతుంది? కరెంట్ ఉంది కాబట్టి వెలుగుతుంది. కరెంట్ ఎట్లా వస్తుంది? జనరేటర్స్, ఒకప్పుడు జనరేటర్స్, ఇప్పుడు హైడల్ పవర్స్, తర్వాత ఇంకా రకరకాలుగా వచ్చినాయి అనుకోండి పవర్స్. పవర్ కావాలంటే ఆయిల్ కావాలి. ఆయిల్ లేకపోతే పవర్ లేదు, ఆయిల్ లేకపోతే లైట్ లేదు. ఇప్పుడు మనం బుద్ధి లేని కన్యకులు, బుద్ధి గల కన్యకులు అని మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఒక ఉపమానం చూస్తాం. ఆ ఉపమానంలో చెప్పబడినటువంటి మాటను మనం పరిశీలన చేస్తే, వారు బుద్ధిగల కన్యకలు అని దేవుడు వారిని ఎట్లా తీర్చిదిద్దాడు? బుద్ధి లేని కన్యకలు అని చెప్పి ఈ 5గురిని దేవుడు ఎట్లా జస్టిఫై చేశాడు? కారణం ఏంది? కేవలం ఒకటే. వీరు బుద్ధి లేని వాళ్ళు ఎట్టయ్యారు, వారు బుద్ధి కలిగినటువంటి వారు ఎట్టయ్యారంటే కేవలము 5గురి దగ్గర నూనె ఉంది, వారు బుద్ధి కలిగినటువంటి వారు అని చెప్పి లేఖనం తెలియజేస్తుంది. 5గురి దగ్గర నూనె లేదు కాబట్టి వారు బుద్ధి లేనటువంటి వారు అని చెప్పి లేఖనము తీర్చిదిద్దింది వారిని. కాబట్టి ఆయిల్ ఎంత ప్రాముఖ్యత కలగజేస్తుందో చూడండి. ఆయిల్ ఉంటే బుద్ధి కలిగినటువంటి వారు, ఆయిల్ ఉంటే జ్ఞానం కలిగినటువంటి వారు, ఆయిల్ లేకపోతే బుద్ధి లేనటువంటి వారు. ఆయిల్ ఉంటే దీపము వెలుగుతూ ఉంటుంది, ఆయిల్ లేకపోతే దీపాలు వెలగవు. కాబట్టి నీ దీపం, నా దీపం, మన దీపం వెలగాలంటే మనకి ఏం కావాలి? ఆయిల్ కావాలి. మనకు వెలుగు ఉండాలంటే మన జీవితంలో ఏం కావాలి? ఆయిల్ కావాలి. ఆయిల్ అంటే లైట్ మాత్రమే కాదు, ఆయిల్ అంటే ఫైర్. ఫైర్ మంట లేనిదే శక్తి రాదు, మంట లేనిదే శక్తి రాదు. మన శరీరంలో శక్తి ఎట్లా వస్తుంది? ఫైర్ ఉంటేనే. చచ్చిపోయినటువంటి బాడీకి ఎందుకు చల్లగా అయిపోతుంది? ఫైర్ ఆరిపోతుంది. ఫైర్ ఉండదు బాడీలో, వేడి ఉండదు. అంటే అర్థం ఏంటిది? డెడ్ బాడీ. ఫైర్ కావాలంటే ఆయిల్ కావాలి. ఫ్యూయల్ లేకపోతే ఎక్కడ నుండి ఫైర్ రాదు. చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. చివరిగా చూస్తే బైబిల్ గ్రంథంలో ఆయిల్ పరిశుద్ధాత్మ, ఆత్మకు సాదృశ్యంగా చెప్పబడింది. నూనె లేకపోతే ఆత్మ. అందుకే పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు రాజులను అభిషేకించేవారు. అభిషేకముతోటి ఏమొస్తుంది? ఆత్మ. తైలాభిషేకముతోటి ఏం కలుగుతుంది? ఆత్మ. దేవుడు తన ఆత్మను ఒకని మీదికి పంపించాలి అంటే మనం చూస్తాము, ఎప్పుడైతే సమూయేలు దావీదును తైలాభిషేకము చేత అభిషేకించాడో అప్పుడు ఏమైంది? పరిశుద్ధాత్మ దావీదు మీదికి వచ్చినట్లుగా మనం చూస్తాం. ఆత్మ నూనెకు సాదృశ్యంగా చెప్పబడింది లేఖనంలో. ఎప్పుడైతే సౌలు రాజుకు అభిషేకము చేశాడో సమూయేలు, సౌలుకు ఆత్మ నింపుదల కలగడం మనం చూస్తాం. ఆయిల్, అభిషేకం. అందుకే ఇక్కడ అంటాడు, ఐ షల్ బి అనాయింటెడ్ బై ఫ్రెష్ ఆయిల్. ఫ్రెష్ ఆయిల్ అనగా న్యూ ఆయిల్, క్రొత్త
క్రొత్త తైలముతోటి నేను అంటబడితిని, అందుచేత నేను గురుపోతు కొమ్మువలే నేను నా కొమ్మును దేవుడు హెచ్చించాడు. నేను ఆయిల్ చేత అంటబడినాను కనుకనే నేను బలవంతునిగా నిలవబడగలిగి ఉన్నాను. దేవుడు నాకు ఆ శక్తిని ఇచ్చాడు. లేకపోతే దావీదుకి ఏం శక్తి ఉంది? దావీదు అన్నదమ్ముల కంటే పెద్ద పర్సనాలిటీ లేదు, హైటు లేడు, వెయిట్ లేడు, ఫైటింగ్ రాదు. తన అన్నదమ్ములైనా కొంతమంది మిలిటరీలో ఉన్నారు, ఈయనకి ఆ మిలిటరీ పరిస్థితులు కూడా తెలియవు. అన్ట్రైన్డ్, అన్టేమ్డ్, ఏదో కర్ర పట్టుకొని గొర్రెల లేకుంటే అడవిలో తిరుగుతూ ఉండేవాడు. ఈ ఎలుగుబంటిని చంపేటువంటి శక్తి, సింహాన్ని పట్టుకొని చీల్చి చంపేటువంటి శక్తి, ఆ గొల్యాతును, ఆ జైంట్ను పట్టుకొని ఒకే దెబ్బకు పడగొట్టగలిగినటువంటి శక్తి ఎట్లా వచ్చింది దావీదుకు? ఎట్లా వచ్చింది? తైలాభిషేకము చేత సమూయేలు ఎప్పుడైతే దావీదును అభిషేకించాడో, అక్కడ రాయబడింది ఆ మాట సమూయేలు మొదటి గ్రంథంలో, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను బలపరిచాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను నింపాడు అని చెప్పి మనము చూస్తాం. అంటే దావీదుకు దేవుడు ముందు నుంచే తన యొక్క శక్తిని ఇచ్చాడు. ముందు నుంచే తల్లి గర్భంలో రూపింపడక ముందు నుంచే. ఇప్పుడు చాలాసార్లు చెప్పుకుంటాం మనకు తెలుసు, వెనక ముందు నిన్న మొన్న అనేటువంటి మనకు కానీ దేవుడికి కాదు కదా. దేవుడికి తెలుసు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఈయన రాజు అని. అందుకే దావీదును చిన్నప్పటి నుంచి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు గొర్రెల కాపరిగా, నువ్వు అడవిలో తిరుగు, నీకేమి తెలియకపోని ఏం రాకపోని, దేవుడు టైం వచ్చినప్పుడు ఆయన తీసుకొచ్చి గురుపోతు కొమ్ములే ఆయన కొమ్మును హెచ్చించి నిలబెట్టేటువంటి దేవుడు. కాబట్టి ఈ తైలాభిషేకమును మనము గమనిస్తే ఇన్ని రకాల విషయాలు తైలంలో మనము చూస్తాం. తైలం అంటే పరిశుద్ధాత్మ, న్యూ ఆయిల్ అనేటువంటి మాట, క్రొత్త తైలము అనేటువంటి మాట. ఇప్పుడు కారు ఉందండి, కారు తిరుగుతూ ఉంటాము, తిరుగుతూనే ఉన్నామనుకోండి, ఏమవుతుంది? బండి సీజ్ అయిపోతుంది. ఎందుకంటే అందులో ఆయిల్ ఇంజన్లో మార్చాలి, రీఫ్రెష్ చేయబడాలి ఇంజన్. క్రొత్త తైలము ఆ ఇంజన్లో వేస్తేనే తప్ప ఆ బండి మళ్ళీ రీఫ్రెష్ కాదు, బలాన్ని పుంజుకోదు. అట్లాగే తిరుగుతామంటే పనికి రాకుండా. జీవితంలో అనుదినము డే బై డే నవీనీకరణ జరుగుతూ ఉండాలి, పునరుద్ధరణ జరుగుతూ ఉండాలి, పునరుజ్జీవం పొందుకుంటూ ఉండాలి. రూపాంతరము అనేటువంటిది తప్పనిసరిగా మానవుని యొక్క విశ్వాస యొక్క ఆత్మీయ జీవితంలో జరగాలి. అందుకే దేవుడు బాధపడతా ఉంటాడు, ఇది జరగకపోవట చేత గ్రీష్మకాలము గతించిపోయినో, వసంతకాలము గడిచిపోయినో, నా జనులు మాత్రము మారు మనస్సు నొందకయే ఉన్నారు. కారణం, క్రొత్త తైలముతో అంటబడటం అనేటువంటిది జరగటం లేదు. రీఫిల్లింగ్ అనేటువంటిది మానవుని విశ్వాస జీవితంలో ఆత్మీయంగా జరగటం లేదు. నూతన ఉత్తేజము, నూతన ఉజ్జీవము లేకపోతే నూతన సంవత్సరము వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. నూతన ఉజ్జీవం కావాలి మనిషికి. ఎందుకు ఉజ్జీవ సభలు అని పెడతారు? కారణం, రీజన్ ఇదే. ఎందుకు లేదా ఉద్యోగం లేదా? ఎప్పుడు నుంచో బాప్తిసం పొందాము, తరతరాలుగా క్రైస్తవులుగా ఉన్నాము, ఇంక ఉద్యోగ కోడికలు ఎందుకు అనుకుందాం. ఎందుకు అంటే మానవుని నేచర్ ఏంటంటే ప్రతి దినము దేవుని గడప యొద్ద కనిపెట్టుకుని దేవుని యొద్ద నుండి వచ్చి ఆ శక్తిని, ఆ బలాన్ని పొందుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే మనిషి ఉజ్జీవంతో నింపబడతాడు. తప్ప పొందుకొని ఎప్పుడు అయిపోయింది, బ్యాప్టిజం తీసుకున్నాము అయిపోయింది, చాలా కాలం నుంచి మేము విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నాము, ఏం పర్లేదు అని అనుకుంటే, ఇప్పుడు నూతన సంవత్సరముతో పాటు నూతనమైనటువంటి సవాళ్ళు వస్తాయి, నూతనమైనటువంటి సమస్యలు వస్తాయి, నూతనమైనటువంటి రోగాలు వస్తాయి, నూతనమైనటువంటి అన్ని రకరకాలుగా నూతనంగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు కరోనా మనం చూసినామా? మనం ఎంతప్పుడైనా మన జీవితంలో కానీ, మన పితరుల జీవితంలో కానీ, మన తండ్రి తాతల జీవితంలో కరోనా చూడాలి. ఎప్పుడు 100 ఏళ్ళ క్రితం ఏదో ఒకటి వచ్చిందంట, 1910లో 15లో.
ఆ తర్వాత ఇప్పుడు ఒకటి వచ్చింది, దానికి ఏమి లేదు, వ్యాక్సిన్ లేదు. అయితే ఏం చేశారు? ఇప్పుడు వ్యాక్సిన్ కనుక్కున్నారు. కారణం ఏంటి? ఇప్పుడు వ్యాక్సిన్ అంటే ఏంటిది? కొత్త మందు, కొత్త రోగానికి కొత్త మందు, కొత్త సమస్యకు కొత్త పరిష్కారం, కొత్త శోధనకు కొత్త బలం. అందుకే క్రొత్త తైలం అవసరం. ఇప్పుడు పాత తిత్తి, ద్రాక్ష తిత్తి, కొత్త ద్రాక్ష రసం పోసాం, ఏమైంది? బైబిల్ గ్రంథంలో పగిలిపోయింది. పాత తిత్తులలో కొత్త ద్రాక్షరసం పోయొద్దు అని చెప్పి రాయబడింది లేఖనంలో. కారణం ఏంటి? పోస్తే ఏమైంది? పాత తిత్తులు పిగిలిపోయినాయి. రీజన్ ఏంటిది? క్రొత్త సమస్య వేరు, క్రొత్త సంవత్సరం వేరు, క్రొత్త శోధన వేరు, క్రొత్త సవాలు వేరు. పాత మనిషి వేరు, పాత బలం వేరు, పాత శక్తి వేరు. కాబట్టి క్రొత్త సంవత్సరంలోనికి ఏం కావాలి? క్రొత్త శక్తి కావాలి, క్రొత్త బలం కావాలి. కాబట్టి క్రొత్త శక్తి, క్రొత్త బలము కావాలంటే ఏం చేయాలి? కొత్త నూనె చేత అంటబడాలి. నూతన తైలాభిషేకము ప్రతి విశ్వాసికి కావాలి. లేఖనం ఏం చెప్తా ఉందంటే, విలాప వాక్యాలు 3:22 చెప్పేటువంటి మాట ఏంటంటే, అనుదినము నూతనముగా మన ఎడల ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఎందుకు? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత మన మీద పుట్టాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఇచ్చేస్తే దేవుడికి ఆ శక్తి లేదా? దేవుడికి ఆ శక్తి లేదా? ఉంది. దేవునికి ఆ శక్తి ఉంది. నీకు నాకు మనకి ఆ శక్తి లేదు. ఏ శక్తి? క్రొత్త సంవత్సరంలో కొత్త సవాళ్ళని ఎదుర్కొనే శక్తి లేదు. ఎందుకంటే మన శత్రువు అయినటువంటి సాతానుడు ఎప్పటికప్పుడు వాని యొక్క తంత్రాలను, వాని యొక్క స్ట్రాటజీస్ మన మీద మారుస్తూ ఉంటాడు. నిన్న వచ్చిన శోధనతోటి ఈరోజు రాడు. 2001లో మనల్ని ఎదుర్కొన్నటువంటి శోధనతోటి, బాధతోటి, వేదనతోటి, రోగంతో 2022లో రాడు. కరోనా కూడా అంతే కదా. ఫస్ట్ ఏమన్నారు? కోవిడ్-19 అన్నారు. ఆ తర్వాత ఏమైందని? ఏమైంది? డెల్టా అన్నారు. డెల్టా. ఆ తర్వాత ఏమన్నారు? డెల్టా ప్లస్. ఆ తర్వాత ఏమైంది? ఇదేమో మళ్ళీ ఓమిక్రాన్. అంటే ఇప్పుడు సంవత్సరాలు గడిచే కొద్దీ మనం ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏమవుతా ఉన్నాయి? రూపం మార్చుకుంటా ఉన్నాయి. మనం దాన్ని ఎదుర్కొని జయించామనుకోండి, ఇక ఆ రూపం రాదు, ఇంకొక రూపంలో వస్తుంది. ఆత్మీయ జీవితం కూడా అంతే. సాతానుడు నన్ను ఎదుర్కొని జయించగలడు, జయించాడు, జయిస్తున్నాడు అని అనుకున్నప్పుడు రూపం మార్చుకుంటాడు, వేరే రూపంలో ధరించుకొని ఇంకొక రకమైనటువంటి శోధనతోటి కొత్త రూపంలో వస్తాడు. మనం ఏం చేస్తాం? పాత పద్ధతిలోనే దాన్ని ఎదుర్కొంటాం. పాత వ్యాక్సిన్ వేసుకుంటే క్రొత్త మ్యూటేషన్కి తట్టుకోలేము. అందుకే క్రొత్త తైలం కావాలి, అందుకే క్రొత్త అభిషేకము కావాలి. ఆ క్రొత్త అభిషేకం భక్తుడు పొందుకుని ఉన్నాడు కాబట్టి ఈయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్మును పైకెత్తిదివి, ఇక ఎటువంటి సమస్య వచ్చినా కూడా నేను లేపేస్తా, జయిస్తా. కారణం, క్రొత్త తైలముతోటి నేను అంటబడ్డాను. క్రొత్త తైలముతో. క్రొత్త సంవత్సరం వచ్చింది, అన్నీ కొత్తగా ఉన్నాయి, బాగుంది, కొత్తగా ఉన్నాము. కానీ మనుషులమి హృదయాలు, ఆత్మీయ జీవితాలు నవీనీకరణ, పునరుద్ధరణ. ఇప్పుడు ఈ 12వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అది ఒకసారి మనము చదువుదాం. 12:2 ఒకసారి తీస్తే చదవండి. అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఇది ఎప్పుడు మనం ఈ లోకంలో జీవించి ఉన్నన్ని నాళ్ళు జరగవలసినటువంటి నిరంతర ప్రక్రియ. ఏంటిది? దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మన యొక్క మనస్సులు మారుతూ
నూతన మగుతూ రూపాంతరము పొందుతూ ఉండాలి. ఈ ప్రాసెస్లో మనం వెనుకబడిపోయినాం అనుకోండి, ఈ రూపాంతరం చెందటం, ఈ నవీన స్వభావం లేకపోవటం, ఈ క్రొత్త బలమును లేదనుకోండి, ఆగిపోయామనుకోండి, ఇక ఏ విధమైనటువంటి శోధనను మనము జయించలేము. శోధనలే మనల్ని జయించుకుంటా పోతాయి, బాధలే మనల్ని జయించుకుంటా పోతాయి, వేదనలే మనల్ని జయించుకుంటా పోతాయి. జయించాలి అంటే తైలాభిషేకం, క్రొత్త తైలాభిషేకము కావాలి. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, అనుదినము నూతనముగా మన ఎడల ఆయనకు వాత్సల్యత పుడతా ఉంది. అనుదినము చూడండి, అనుదినము ఆయన తన వాత్సల్యతని, అనగా ప్రేమ సంబంధించినటువంటి పదం అది, వాత్సల్యత. ఇది ఆయన అనుదినము మనం నూతనముగా మన ఎడల ఆయన చూపిస్తూ ఉన్నప్పుడు, మనము మాత్రము అదే పాత పద్ధతిలో, పాత విధానంలో, ఈ పాత ఆత్మీయమైనటువంటి స్థితిలో ఉంటే, పాత తిత్తుల్లాగా ఉంటే ఎట్లా? అనుదినము మనము కూడా ఆత్మీయమైనటువంటి స్థితిలో రూపాంతరము పొందుతూ ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క వాక్యం యొక్క ఉద్దేశం. ఇప్పుడు సంసోను ఉన్నాడు. ఇప్పుడు ఈ సంసోను విషయంలో మనం చూస్తే, న్యాయాధిపతులు 14:5-6 వచనాల్లో అసలు యాక్చువల్గా ఆయన వాగ్దాన పుత్రుడు. ఆయన పుట్టక ముందే దేవుని వాగ్దానం ఉన్నది. అయినప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భం వచ్చినప్పుడు, నీ యొక్క నా యొక్క మన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి శోధన వచ్చినప్పుడు, శోధనలు అందరికీ వస్తాయి. యేసు ప్రభువుకు కూడా శోధన వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదో పెద్ద వీరులం, శూరులు, విక్రమార్కులం, రోజు ప్రార్థన చేస్తా, రోజు బైబిల్ చదువుతా, ఆత్మీయంగా నేను బలంగా ఉన్నాను, నన్ను ఏం చేయదు, నాకేం కాదు అని అనుకోవడం అంత మూర్ఖత్వం, వెరితనం ఇంకోటి లేదు. నేను ఉంటాను, పడిపోను అని అనుకోవడం అంతకంటే మానసిక దౌర్బల్యం ఇంకోటి లేదు. ఎప్పుడు ఏ విధంగా ఏ రూపంలో వచ్చి సాతానుడు మనిషిని, విశ్వాసిని పడేస్తాడో అది మనకు తెలియదు. ఎందుకంటే వాడు దేవుని కుమారుని సైతం, యేసు ప్రభుని శోధించినటువంటి వాడు. ఒక్క శోధనతో వదిలిపెట్టలే, రకరకాల శోధనలు వచ్చినాయి ప్రభువుకి కదా. తిండి శోధన, అధికారం శోధన కదా, రకరకాలుగా పెట్టాడు శోధనలు. ఒకదాంతో వదిలిపెట్టాడు వాడు. మనం లెక్కన మన ప్రభువునే శోధించాం కాబట్టి శోధనలు రకరకాలుగా వస్తాయి, సమస్యలు రకరకాలుగా వస్తాయి. ఒక ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఆ సందర్భాన్ని జయించాలి అంటే తప్పనిసరిగా ప్రత్యేకమైనటువంటి అనాయింట్మెంట్ అవసరం. ఇక్కడ చూస్తే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో సంసోను విషయంలో, సంసోను ఆల్రెడీ బలవంతుడైనప్పటికీ 14:5-6 విషయంలో అప్పుడు యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అనేటువంటి మాట మనం చూస్తాం. ఎందుకు ప్రత్యేకంగా వచ్చి అతన్ని ప్రేరేపించాల్సినటువంటి అవసరం ఉంది? ఓకే, మనం చాలాసార్లు చెప్పుకున్నాం, పాత నిబంధన గ్రంథంలో అకేషనల్గా ఒక సందర్భంలో ఆత్మ అభిషేకం, అనగా ఆత్మ వచ్చి బలపరిచి వెళ్ళేవాడు అనేటువంటి మాటను చెప్పుకున్నాం. అయితే ఒకసారి కాదు, అవసరమైనప్పుడల్లా, నీకు జయం అవసరమైనప్పుడల్లా, నిన్ను శోధకుడు వచ్చి శోధించినప్పుడల్లా, శ్రమ వచ్చి నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడల్లా చూస్తాం. అక్కడ సింహం వచ్చింది, బొబ్బరించుచు సింహం వచ్చను. అప్పుడు రాయబడినటువంటి మాట, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా చీల్చిపడేశాడు. శ్రమను, కష్టాన్ని, అపాయాన్ని ఓడించాడు. కారణం యెహోవా ఆత్మ అతనికి నూతనమైనటువంటి శక్తిని ఆ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో ఇవ్వబట్టి. 14:19 చూస్తే, 14:19 కూడా చూస్తే న్యాయాధిపతులు, యెహోవా చదవండి, మరలా బలముగా రాగా, చాలు, మరలా బలముగా, ఏమి మరలా? ఎందుకంటే మరలా ఒక సమస్య ఉంది అక్కడ, మరలా సమస్య ఉంది కాబట్టి దేవుడు మరలా ఆత్మనిచ్చాడు. మరలా జయం కావాలి కాబట్టి నీకు దేవుడు తన అభిషేకాన్ని మళ్ళీ 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 ఇస్తూ ఉంటాడు. ఇచ్చినప్పుడే జయం.
15:14 న్యాయాధిపతులు 15:14. చాలు, అవన్నీ కూడా తెగిపోయినాయి. కట్టిపడేస్తే ఇప్పుడు శోధన వచ్చి మన కళ్ళను కట్టేసింది అనుకోండి. ఒక శోధన వచ్చింది, మన కళ్ళను కట్టేసింది. ఆ కళ్ళ కట్లు తెంపుకొని అక్కడ నుంచి బయటపడాలి అంటే ఏం కావాలా? ఫ్రెష్ అనాయింట్మెంట్ కావాలా? దేవుని యొక్క ఆత్మ మనలను బలపరచాలా? ప్రత్యేకంగా శక్తి దేవుడు మనకిస్తే తప్ప ఆ కళ్ళకు కట్టబడినటువంటి కట్లు తెగిపో. చెవులకు కట్లు, రకరకాల ఫోన్లు వస్తాయి. అందులో మంచి ఫోన్లు ఉండొచ్చు, అందులో చెడు ఫోన్లు ఉండొచ్చు. ఆ ఫోన్ చేసేటువంటి వారు మంచి ఉద్దేశంతో చేయొచ్చు, చెడు ఉద్దేశంతో చేయొచ్చు. ఆ ఉద్దేశం ఏందో కూడా మనకు కనుక్కొనగలిగేటువంటి శక్తి దేవుడు అనుగ్రహించాడు, ఆ జ్ఞానం ఇచ్చాడు. దాన్ని జయించాలి అంటే ఏం కావాలా? నూతన బలం, నూతన అభిషేకం కావాలా? అప్పుడు మాత్రమే దాన్ని మనం లైట్గా తీసుకోగలం. అప్పుడు మాత్రమే దాన్ని మనం చీప్గా తీసుకొని అని చెప్పి తెంచుకొనగలం. అలాగా కాదనుకోండి. నేను ఎప్పుడో 2010లో 2000లో ఆ బ్యాప్టిజం తీసుకున్నా. అక్కడ ఏం రాయబడింది? నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును. బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు బిడ్డలకు తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు నాతో ఉన్నాడు, నాతో ఉండడానికి వచ్చాడు దేవుడు. మనం 31st నైట్ చెప్పుకున్నాం. దేవుడు నాతో ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపించాడు. కాబట్టి నాతో ఉన్నాడు. ఇక నాకేం భయం లేదు, ఇప్పుడు ఇట్లాగే ఉండిపోతాను, ఏ శోధన వచ్చినా జయిస్తాను అని అనుకుంటే మాత్రం పొరపాటే. దేవుడు ఉంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేడా? ఆయన ఎప్పుడు లేడు? ఎప్పుడూ ఉన్నాడు. నువ్వు గర్భంలో రూపించబడక ముందే ఉన్నాడు. రూపించబడేటప్పుడు ఆయన కన్ను నిన్ను చూసింది. నువ్వు పుట్టినప్పుడు ఆయన నిన్ను చూస్తున్నాడు. నువ్వు పెరుగుతూ ఉండగా ఆయన నీతో ఉన్నాడు. అయితే ప్రత్యేకమైనటువంటి సందర్భాల్లో శోధకుడు వచ్చి మనలను శోధించినప్పుడు, శ్రమ, వేదన, శోధన మనలను ఎదుర్కొన్నప్పుడు దానిని జయించడానికి తప్పనిసరిగా నూతన అభిషేకము, నూతన బలము, నూతన శక్తి కావాలి. అప్పుడు మాత్రమే ఈ సంసోను ఆ కట్లు తెంచుకొని విరజింపుకొని పైకి లేచి వెళ్ళిపోయినట్లుగా మనము కూడాను తెంచుకొని విరజింపుకొని పైకి వెళ్ళగలం. ఒకానొక సందర్భం వచ్చింది, సంసోనుకి కట్లు తెంచుకోలేకపోయాడు. ఎప్పటి వలె విరజిమ్ముకుందునని పైకి లేచును. కానీ అక్కడ ఒక మాట రాయబడింది, మంచి మాట. యెహోవా తనను ఎడబాసెనని ఆయనకు తెలియలేదు. యెహోవా ఎడబాస్తే ఏ కట్లు తెంచుకోలేం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడా లేడా? ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనకు ఆ నూతనమైనటువంటి అభిషేకం ఇచ్చాడా ఇవ్వలేదా? మనమైతే నూతనంగా కనబడుతున్నాం, మనమైతే నూతనంగా సిద్ధపడ్డాం. సంవత్సరం అయితే నూతనమైనటువంటి సంవత్సరం. క్యాలెండర్స్ నూతనంగా కనబడుతున్నాయి, ఇళ్ళు నూతనంగా కనబడుతున్నాయి, మనుషులు నూతనంగా కనబడుతున్నారు. అయితే మనలో ఉన్నటువంటి శక్తి నూతన పరచబడిందా? నవీకరించబడిందా? ఫ్రెష్ ఆయిల్ చేత నింపబడిందా? నింపబడకపోతే 2022 కష్టం. 2022 కష్టం. వాస్తవం, ఇది వాస్తవం. 2021లో 22లో ఉన్నారా? లేరు. వాస్తవం కదా, లేరు. అట్లానే ఇది కూడా 2022 సంవత్సరం జయకరంగా ముగించాలి అంటే ఏం కావాలంటే నూతన తైలాభిషేకం కావాలి. నాకు తెలుసు నాకు బలం ఉంది, నిజమే ఉంది. అయితే నీకు తెలిసినట్లుగా సమస్య రాదు. నీ బలానికి తగ్గట్లుగా సమస్య నిన్ను ఎదుర్కోదు. క్రొత్త రూపంలో వస్తుంది. క్రొత్త రూపంలో వస్తున్న సమస్యను క్రొత్తగా ఎదుర్కోవాలంటే క్రొత్త తైలాభిషేకం ప్రతి విశ్వాసికి కావాలి. న్యూ ఛాలెంజెస్ డిమాండ్స్ ఫ్రెష్ ఎంపవర్మెంట్. అది కానీ లేకపోతే సాధారణమైనటువంటి విశ్వాసులాగానే ఉండిపోతాం. సమస్య వస్తుంది, సమస్య మింగేస్తుంది, సమస్య చేతిలో ఓడిపోతాం. మామూలుగా మోకాలు చూసుకుంటూ ఉండిపోతాం, సిగ్గుపడుతూ ఉండిపోతాం. దేవుని ముఖం చూడడానికి కూడా సిగ్గుపడుతూ ఉండిపోతాం. కారణం, ఓడిపోయాం.
ఓడిపోయాం. శోధకుని చేతిలో ఓటమి పాలయ్యాం. సమస్య చేతిలో ఓటమి పాలయ్యాం. సంసోనుకైతే చూపు కూడా పోయింది. కళ్ళు కూడా పీకి వేయబడ్డాయి. చూడ్డానికి చూపు కూడా లేదు. ఎట్లయిపోయాడు? లాస్ట్కి బానిస అయిపోయాడు. తిరగలి విసురువాడయ్యాడు. బానిసగా చేసుకో. కారణం లేకపోవటం చేత. నవీకరణ ప్రతి వ్యక్తికి కావాలి. ప్రతిదినం అందుకే బైబిల్ చదవాలి. ప్రతిసారి మనం చెప్పుకుంటాం 25వ అధ్యాయం మత్తయి సువార్త కన్యకల ఉపమానం చెప్పుకున్నప్పుడల్లా మనం చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం తెలుసా? మళ్ళీ గుర్తు చేస్తా. ఒక దివిటి వెలగాలి అంటే, ఒక దివిటి ఆరిపోకుండా వెలగాలి అంటే ఏం చేయాలి? నూనె ఎల్లప్పుడూ ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పోస్తూ ఉండాలి. నూనె ఆపేసావా? నూనె పోయటం దివిటిలో ఆగిపోయిందా? దివిటీలు ఆరిపోతాయి. దివిటీలు ఆరిపోయినా అంటే చీకటి గమ్మేస్తుంది. నువ్వు ఎదుర్కోలేవు. పెళ్లి కుమారుడు ఎదుర్కోలేవు. ఎక్కడికి పోతారు? దివిటీలు ఆరిపోయిన వాళ్ళు ఎక్కడికి పోతారు? వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటను ఉండును. పోదామా? అక్కడికి పోదామా? చీకటిలోనికి త్రోసివేయబడదాం. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుతూ ఉంటాయి. ఎప్పుడు తరచుగా నూనె దివిటిలో పొయ్యకపోతే, తరచుగా ప్రతి దినము, ప్రతి మాసము, ప్రతి వారము, ప్రతి సంవత్సరము క్రొత్త తైలము కావాలి. పోస్తూ ఉండాలా. చచ్చేదాకా ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. అలాగన కాకుండా ఉంటే, నూనె లేదు ప్రభువా, నూనె అయిపోయింది, ఆరిపోయినాయి, దీపాలు ఆరిపోయినాయి. ఇంకెక్కడుంది ఫ్రెష్ ఆయిల్? లేదు, ఫ్రెష్ పవర్ లేదు, ఫ్రెష్ ఎంపవర్మెంట్ అసలు లేదు. పడిపోవడమే. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలరా, ఈ క్రొత్త సంవత్సరం మనకు కావలసింది క్రొత్త తైలముతో అంటబడటము. ఇక్కడ చాలా ఉదాహరణలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, మనకు తెలియనటువంటివి, మనం ఎప్పుడు విననటువంటివి, మనం ఎప్పుడు ఆ కోణంలో చూడనటువంటివి ఉన్నాయి. పౌలు ఉన్నాడు, పేతురు ఉన్నాడు, స్టెఫెన్ ఉన్నాడు, రకరకాల భక్తులు ఉన్నారు. వారందరికీ కూడాను వారు జయకరమైనటువంటి ఆత్మీయ జీవితం గడిపారు అంటే రీజన్ ఏమంటే, వారు నూతనమైనటువంటి అభిషేకము ఎప్పటికీ అప్పుడు వారు పొందుతున్నారు కాబట్టి. పౌలు బాప్తిసము పొందినప్పటి అభిషేకం వేరు. ఆ అభిషేకము మినిస్ట్రీకి వెళ్ళేటప్పుడు పనికిరాలే. మీరు అపొస్తలుల కార్యముల గ్రంథం ఒక 10-15 అధ్యాయాల వరకు, మొత్తం కాదులేండి, మొత్తం ఇప్పుడు చదువుతారు మీరు, 15 అధ్యాయాలుగా చదివితే ఈ విషయాలు మీకు కనబడతాయి. ఫస్ట్ అననీయ చేత ప్రార్థన చేయించబడినప్పుడు ఆయన పొందుకున్నటువంటి ఆత్మ ఉన్నది. అననీయ ఎప్పుడైతే ప్రార్థన చేశాడో సౌలు కోసం, అప్పుడు సౌలు కళ్ళు మూసివేయబడి ఉన్నాయి. ఎప్పుడైతే అననీయ ప్రార్థన చేశాడో ఆయన పైన చేతులుంచి ఆయన కళ్ళ నుండి ఆ పొరలు రాలిపోవడం, పరిశుద్ధాత్మను పొందుకోవడం మనము చూస్తాం. ఇక అయిపోయింది కదా, పరిశుద్ధాత్మను నేను పొందేసుకున్నాను, నాకు ఇంకా అని పొలోమని సర్వీస్కు పోలే. ఆయన మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు మినిస్ట్రీలో ఎదురయ్యేటువంటి అనుభవాలు, ఎదురయ్యేటువంటి సమస్యలు ఎదుర్కొనడానికి ఆయనకు ఇంకా ఏం కావాలి? నూతన అభిషేకము కావాలి. 22వ సంవత్సరం వచ్చింది. ఆ 21వ సంవత్సరం చాలా నేను మినిస్ట్రీలో ఉన్నా, చాలా ప్రార్థనలో గడిపాను, కొంచెం ఆగుదాం అనుకోలే. కొత్త సంవత్సరం, కొత్త సమస్య, కొత్త బలం కావాలి. ఆయన మినిస్ట్రీకి పోయే ముందు ఏం జరిగింది ఒకసారి చూస్తే, మినిస్ట్రీ పోయేటప్పుడు ఇంకొంతమంది వచ్చి ఆయన కోసం ప్రార్థన చేసినట్లుగా మనము చూస్తాం. అపొస్తలుల కార్యముల గ్రంథం ఒకసారి తీయండి. అపొస్తలుల కార్యముల గ్రంథంలో 13వ అధ్యాయం. ఆయన యాక్చువల్గా బాప్తిసము పొందుకున్నప్పుడు అననీయ ప్రార్థన చేసి అయిపోయింది.
అది అయిపోయి చాలా కాలం అయిపోయింది. అయితే ఇప్పుడు 13వ అధ్యాయంలోనికి వస్తే అక్కడ అంతియొకయలో జరిగినటువంటి సందర్భం. అంతియొకయలో ఉన్న సంఘంలో బర్నబా, నిగరెస్ అనబడిన సుమయోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయి హెరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ ఏం మాట్లాడుతున్నాడు? నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారే మినిస్ట్రీలోనికి వెళ్ళారు. నువ్వు బాప్టిజం తీసుకున్నప్పుడు, విశ్వాసిగా వచ్చినప్పుడు నీకు అవసరమైన అభిషేకం వేరు. అదే వ్యక్తి ఒకవేళ దేవుని పని కొరకు కానీ పంపబడాలి అంటే అప్పుడు కావలసినటువంటి అభిషేకము వేరు. ఏమది సరిపోద్దు కదా? సరిపోదు. అందుకే వీరందరూ కూడాను సౌలు పైన చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సౌలును నింపాడు. ఇది క్రొత్త తైలంతో అంటబడటం అంటే. అప్పుడు ఆయన మినిస్ట్రీకి వెళ్ళి ఒక శోధకుడిని ఎదుర్కొన్నాడు. ఆ శోధకుడి పేరు గారడీవాడు. 6వ వచనం, 13:6. వారు ఆ ద్వీపమంతటా సంచరించి పాపును ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్త అయిన బర్యేసు అని యూదుని చూచరి. అతను వివేకం గలవాడై సరిగిపోలోని అధిపతి యొద్ద ఉండెను. చూడు, ఒక తెలివి కలిగినటువంటి వాడు, వివేకం కలిగినటువంటి ఒక గారడీవాడిని ఎదుర్కొనవలసి వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? ఆ ఎలుమ అనగా గారడీవాడు, ఆ ఎలుమను ఎదిరించాలి. ఆ ఎలుమ అనేటువంటి ఆ గారడీవాడిని ఎదిరించి దేవుడు పరిశుద్ధుడు, దేవుడు శక్తివంతుడు నిరూపించాలి. అప్పుడు ఏం కావాలి ఆయనకి? 9వ వచనం మనం చూస్తాం. అందుకు పౌలు అనబడిన సౌలు ఏమన్నాడు? పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడై అతన్ని చూచి. ఇప్పుడు శోధకుడు వచ్చాడు, ఎలుమ అనేటువంటి ఒకని రూపంలో. వాడు చాలా స్మార్ట్ ఫెలో, వాడు తెలివి, జ్ఞానము, వివేకం అధికం. వాడు ఎన్ని ప్రశ్నలు వేసినా అన్నిటికీ వాడు సమాధానం చెప్పి వీళ్ళని ఓడించడానికి సిద్ధపడ్డాడు. ఎందుకంటే వాడు సైతాను ప్రతినిధి, గారడీవాడు, మంత్రగాడు. ఇప్పుడు వాడిని ఎదిరించాలంటే ఏం కావాలి? అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నూతనంగా పౌలుకు మళ్ళీ అభిషేకం అనుగ్రహిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నింపినప్పుడు పౌలు పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడై అతనిని తేరి చూచి సమస్త కపటముతోనూ దుర్మార్గంతో నిండినటువంటి వాడు అపవాది కుమారుడు. ఎట్లా వచ్చింది ఆ ధైర్యం? ఆయన ఖండించి ఆయన జయించగలిగేటువంటి ధైర్యం పరిశుద్ధాత్మ దేవుడు పౌలును నింపినప్పుడు. అంతటా ఆ అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. ఓడిపోయాడు. కారణం, దేవుడు పౌలును క్రొత్త తైలము చేత అభిషేకించడం, క్రొత్త నూతనమైనటువంటి శక్తిని ఇవ్వటం. క్రీస్తుని ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా ఉదాహరణలు ఉన్నాయి. పేతురు విషయంలో కూడా ఉదాహరణలు ఉన్నాయి. స్టెఫన్ విషయంలో కూడా ఉదాహరణలు ఉన్నాయి. నిన్న ఉన్నట్లు ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్లు రేపు ఉండదు. ఎందుకంటే మనము ఆత్మీయమైనటువంటి దేవుని బిడ్డలం. ఈ చీకటి సంబంధ ఆకాశ మండలం మందు ఉండేటువంటి అధిపతి ఎప్పటికప్పుడు తన యొక్క స్ట్రాటజీస్ మారుస్తూ దేవుని బిడ్డల పైన తన యొక్క అగ్ని బాణాలను సంధించేటువంటి వాడు. ఎప్పటికప్పుడు నూతనమైనటువంటి ఆయుధాలను సృష్టించి విశ్వాసుల విశ్వాసాన్ని పడగొట్టి వారిని పట్టుకొని ఈడ్చుకొని పోవటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేసేటువంటి వాడు. అయితే మనము మాత్రం నిన్నట్లాగా మొన్నట్లాగా ఉంటే ఓడిపోతాం. ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు దినదినానికి మన యొక్క ఆత్మీయ స్థితి మెరుగుపరుచుకుంటూ, అభివృద్ధి చెందుతూ, ఉజ్జీవింపబడచ్చు, వెలిగించబడచ్చు, నింపబడచ్చు, అభిషేకించబడుతూ ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యం. ఏంది ఇన్ని మాటలు ఏడొస్తాయి? ఇన్ని మాటలు ఎప్పుడు మనం నింపుకోవాలా? ఒకవేళ ఇది వినడానికి కష్టమే, కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన త్రోవలందు నడుచువారికి అందరికీ కూడాను ఇది చాలా ఈజీ. ప్రతి దినము ఆయన గడప యొద్ద కనిపెట్టుకుని ఉండేటువంటి వారికి చాలా ఈజీ.
సమస్య ఎవరికి అంటే, ప్రతి దినము దేవుని యొద్దకు వెళ్లకుండా తమ సొంత పనులకు వెళ్ళేటువంటి వారికి, పనులు అంటే మామూలు పనులని మాత్రమే కాదు, దేవుణ్ణి సంప్రదించకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుని యొద్ద నుండి కనిపెట్టకుండా చేసేటువంటి ప్రతిదీ కూడాను అటువంటిదే. ఒకవేళ అందులో మనం ఫెయిల్ అయిపోతామేమో. ఎందుకంటే సాతానుడు ఎప్పుడూ కూడాను కొత్తగా మన మీద ఈసిరేవాడు బాణాలు. చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 141:5. కీర్తనల గ్రంథం 141:5 చదవండి ఎవరన్నా తీస్తే. 141:5 వచనం. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. చూసారా, నీతిమంతుడైనటువంటి ప్రభువు ఒకవేళ నిన్ను గద్దిస్తే, నిన్ను ఖండిస్తే, నీకు బుద్ధి చెబితే అది ఏంటిది? అదే తైలాభిషేకం. ఇదిగో సహోదరుడా, సహోదరి, నువ్వు చేసేటువంటిది తప్పు అని దేవుని యొక్క సేవకుడు, దేవుని యొక్క వాక్యము నీ దగ్గరకు వచ్చింది అంటే అదే తైలాభిషేకం. ఇంకేదో తైలాభిషేకం అనుకుంటే, తైలాభిషేకం ఎట్లా వస్తుంది? వాక్యము నిన్ను గద్దించినప్పుడు, వాక్యము సూటిగా నీతో మాట్లాడినప్పుడు ఏం చేయాలంట? గద్దించుట నాకు తైలాభిషేకం. ఇంకా చదవండి. నేను అట్టి అభిషేకమును త్రోసివేయకుందును గాక. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఒకవేళ కొన్నిసార్లు హట్ చేసినప్పటికీ కూడాను అది మన మేలు కొరకే, మన యొక్క విజయము కొరకే అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అన్ని ఎరిగినటువంటి దావీదు మహారాజు ఈలాగున అంటున్నాడు, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, వాక్యము నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, వాక్యము నాతో మాట్లాడుట, నా లోపాలు ఎత్తి చూపించుట నాకు తైలాభిషేకం, వాక్యము ద్వారా హెచ్చరించబడుట నాకు తైలాభిషేకం. అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందును గాక. ఈ 2022 సంవత్సరం మనం తీసుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ఒకే ఒక నిర్ణయం. నువ్వు ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా నువ్వు ఏది పాటించమని తెలుసు, దేవుడికి తెలుసు, అందరికీ తెలుసు. అయితే లేఖన ప్రకారముగా మనం తీసుకునవలసినటువంటి నిర్ణయం, దేవుని వాక్యము గద్దించడం తైలాభిషేకం. ఆ విధంగా దేవుని వాక్యం గద్దించినప్పుడు అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక. ప్రతి ఒక్కరు మనసులోనే చెప్పుకుందాం, అట్టి అభిషేకమును నేను త్రోసివేయకుందునుగాక. అప్పుడు మాత్రమే శ్రమను జయించగలవు, శోధనను జయించగలవు, కష్టాన్ని జయించగలవు, ధీరుడిగా, వీరుడిగా, విశ్వాస వీరుడిగా నిలవబడగలవు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థన చేస్తాం.